హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమ సాక్షిగా 25వ భాగాన్ని వినేద్దాం. చిన్మయ్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న ఆదిత్యని ఆపేస్తూ తనని సెన్సిటివ్గా డీల్ చేయాలని, ఇప్పుడు తన నిర్ణయం మీదే అతని కేసు ఆధారపడి ఉందని మరోసారి గుర్తు చేయడంతో వెనక్కి తగ్గిన ఆదిత్య ఆ రాత్రి మిన్నకున్నాడు. ఆ తర్వాతి ఉదయమే చిన్మయ్ గదిలోకి వెళ్ళాడు అతను. ఎంత గంభీరంగా ఉన్నా ఆమెలో సహజమైన నిర్మలత్వం కనిపిస్తూ చిన్న కళ్ళతో కొరియన్ అమ్మాయిల కళ్ళలాగా అమాయకంగా చూసినట్టుంటాయి. అందుకేనేమో విపరీత పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ ఆదిత్యకి ఆమె నుండి చూపు తిప్పుకోవడం అలవాటు లేదు. చిన్నగా సౌండ్ చేశాడు దగ్గుతూ. ఆదిత్యని గమనించిన తను పట్టనట్టుగా ఉండిపోయింది చిన్మయ్. ఆమె తలకి తగిలిన గాయాన్ని చూస్తూ బెడ్ మీద కూర్చున్న చిన్మయ్ ముందుకు వెళ్ళి నుదుటి మీద చేయి పెట్టబోయాడు. దూరంగా జరిగింది తలని. మన బేబీ కావాలి అంది. ఇందుకే బేబీ నిన్ను టచ్ కూడా చేయలేకపోతున్నా చూడు. వాడొచ్చుంటే నా డెఫిషియన్సీ పోయేది. నేను ఎప్పటిలా తిరిగేవాడిని. నిన్ను ప్రేమగా కూడా అంటూ పూర్తిగా బెడ్కి చేరి జరిపి నీ బాడీ అంతా రక్తపు ఘాట్లు పెట్టేవాణ్ణి ప్రేమగా అన్నాడు. అతని మాటలు భయంగా ఉన్నా ఎప్పటిలా అందులో బేస్ లేకపోవడం గమనించింది తను. అంతకన్నా ఏం చేయగలవు నువ్వు? బిడ్డని అడ్డు పెట్టుకొని నీ లోపం తీర్చుకోవాలనుకుంటున్నావు. ఎలా జరగనిస్తాను? నీలాంటి వాళ్ళు ఇలాగే ఎప్పటికీ చైర్లో ఉండాలి అంటూ పక్కకి చూస్తూ రెచ్చగొడుతున్నావు అన్నాడు తను పిడికిలి బిగిస్తూ. మాట్లాడలేదు తను. సరే, వాడు నా బిడ్డ, నీకెందుకు ఇబ్బందిగా ఉంది? నేను కావాలంటే ఎవరినైనా నా బిడ్డకి తల్లిని చేయొచ్చు. నిన్నే కావాలనుకున్నాను. అర్థం కావడం లేదా? నువ్వెంత ఇష్టం నాకు. ఎందుకంటే నేను నవ్వడం నీకు ఇష్టం లేదు. నీతో పాటు శిక్ష కూడా నేను పడాలని చూసే నీచుడివి నువ్వు, విసుగ్గా చెప్పింది తను. లాయర్ చెప్పడం వల్ల కోపాన్ని వదులుకున్న ఆదిత్యకి అసలు చిన్మయిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని తెలియడం లేదు. చెప్తున్నా విను కదా అన్నాడు చెయ్యి పట్టుకుని. వింతగా చూసింది అతను. నెమ్మదిగా మాట్లాడడం ఊహించలేకపోతుంది తను. నువ్వు మంచిదానివి కదా, నన్ను మార్చు మొత్తంగా. నీ ప్రేమ తప్ప నువ్వు చేసిన గాయాలు గుర్తుకు రాకుండా మార్చు. అప్పుడు అందరూ బాగుంటారు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిలు కూడా. ప్రామిస్ ఆన్ యూ, ఎవరిని టచ్ చేయను. సిఫ్ తుమ్ అన్నాడు హ్యాండ్ ప్రెస్ చేస్తూ. విసుగ్గా తీసుకుంది చేతులు. ఏం మనిషివి నువ్వు? ఇంత చేసినా నీలో క్షమాపణ లేదు. నిన్ను క్షమించడం ఎందుకు? ఇంకా నీ వల్ల బాధపడిన అందరి కోసం నీకు శిక్ష తప్పదు అంది. ఇలా మాట్లాడితే నేను మారతానా? ఇంకా ప్రేమగా మాట్లాడలేవా? లైక్ ఆ అభితో మాట్లాడినట్టు చూసింది వెంటనే. చూడు, వాడి పేరు చెప్పినా నీ హార్ట్ బీట్ పెరిగింది. అట్లా ఉండిపో నా కోసం. మీడియా ముందుకు వెళ్తున్నాం. నువ్వు నా భార్య అని చెప్పు. నీ ఇష్టంగా మన పెళ్లి జరిగిందని చెప్పు. తర్వాత అంతా నువ్వే నాకు. గుడ్ బాయ్లా ఉంటాను. అభిని కూడా వదిలేస్తాను అని చెప్పాడు తను. కొద్దిగా ఆదిత్య ఎందుకు పొలైట్గా ఉన్నాడో అర్థమవుతున్నా సమాధానం ఇవ్వకుండా బెడ్ మధ్యకి చేరింది. అతనికి అందకుండా. ఆలోచించుకో. నువ్వు ఎస్ చెప్పు. అప్పుడు నువ్వు ఒక్కదానివే కదా బాధపడతావు. అందరూ సంతోషంగా ఉంటారు. నా నీడ కూడా ఎవరినీ తాకదు అని చెప్పాడు. వాల్చిన కళ్ళతో ఉన్న చిన్మయ్ చెంపల మీద నీరు చూసి వెళ్ళిపోయాడు తను బయటకి. స్పేస్ ఇస్తే చిన్ను ఒప్పుకుంటుందని. ప్రస్తుతం కమిషనర్తో బయటకు వచ్చిన అభి అతను తీసుకెళ్లిన చోటుకి వెళ్ళాడు. గెస్ట్ హౌస్కి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్. ఎందుకు వచ్చారో తెలియకుండా ఇక్కడ ఎందుకున్నాం అంటూ ముందుకు చూశాడు. దూరంగా వైదేహి, అతని పక్కన వాళ్ళ లాయర్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళాడు తను కంగారుగా. చిన్న నవ్వు తనలో చాలా సంతృప్తిగా. ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేవు అన్నట్టుగా ఉంది. ఆదిత్యని మర్డర్ చేసింది తానే అభి అన్నాడు కమిషనర్ వైదేహి తలనిమురుతూ. బ్లాంక్ అయ్యాడు అతను. వైదేహి వ్యక్తిత్వం కొన్ని రోజుల్లోనే తెలిసింది అతనికి. ఆదిత్య అంటేనే భయపడే తను అతన్ని చంపటమా? లేదు, ఖచ్చితంగా కాదు. ఏం జరిగింది అన్నాడు ఆమె పక్కన కూర్చొని. చంపేశాను అభి, ఇంకా అందరూ హ్యాపీగా ఉండొచ్చు అంది నవ్వుతూ. నిజం చెప్పు అన్నాడు మధ్యలో ఆపుతూ. తనకి బెయిల్కి అప్లై చేస్తున్న అభి, తనతో రిలేషన్ లేని వాళ్ళు సొంత పూచీకత్తుతో పాటు వైదేహి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే షరతులతో బెయిల్ వస్తుంది. నీ సంతకం కావాలి అన్నాడు. అని ఇచ్చి సైన్ చేశాడు అభి. 20 నిమిషాలకి బెయిల్ పేపర్స్తో వచ్చాడు లాయర్. డోంట్ వరీ, నేను చూసుకుంటానంతా. రేపు మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు ఇంటికి అన్నాడు కమిషనర్. పీయూష్కి ఎలా ఉంది? నెమ్మదిగా అడిగింది తను. బానే ఉన్నాడు, రెస్ట్ తీసుకో నువ్వు అని చెప్పి అభిని చూశాడు అతను. పద అని వైదేహి చేయి పట్టుకోగానే నేను వెళ్తాను, మీరు చిన్మయ్ దగ్గరికి వెళ్ళండి అంది అతనితో.
వెళ్తాను నిన్ను డ్రాప్ చేశాక అని తీసుకెళ్లాడు అభి వైదేహిని మిట్టల్ మ్యాన్షన్కి. ఏం జరిగింది చెప్పగలిగిన ముగ్గురులో ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. వైదేహిని కమిషనర్కి చాలా అడగాలని ఉన్నా ఇప్పుడు కరెక్ట్ కాదని ఆగిపోయారు. ఆమె ఉన్న పరిస్థితిని చూసి కారులో వెళ్తున్నారు వైదేహి అభి. నిజం చెప్పు వైదేహి అని అడిగాడు అభి. బయటికి చూస్తున్న తను అభి వైపు చూసి, అబద్ధం ఎందుకు చెప్తాను అభి, అది కూడా అభి ఈ విషయంలో పీయూష్ని చంపాలనుకున్నాడు. అప్పటికి చిన్మయ్ కూడా స్పృహలో లేదు. ఇంకా ఏమీ ఆలోచించలేదు. పీయూష్ని పొడిచిన కత్తితో ఆదిత్యను నేనే పొడిచాను మెడ దగ్గర అని చెప్పింది తను. ఆమెను ఒకసారి చూసి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు అంటూ కారు స్లో చేశాడు. ఏముంది, శిక్ష అనుభవించాలి అంది. మీకు శిక్ష పడనివ్వను ది, ఆ విషయం మర్చిపోండి. వాడేమీ మహాత్ముడు కాదు. ఇంకా అంటే చంపిన వాళ్ళని సన్మానించాలి. నాకు సన్మాన సభ పెడతావా నవ్వింది వైదేహి. అభి కూడా. పీయూష్ ఏమంటున్నాడు అన్నాడు. నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏటో చూస్తూ అంది. ఒప్పుకున్నారా మరి అన్నాడు. ఆమె నిర్ణయం తెలిసి కూడా. నా జీవితం నా చేతుల్లోనే లేదభి. ప్రేమ పెళ్ళి వీటి గురించి ఆలోచించే పరిస్థితి దాటి వచ్చేసాను. ఇండిపెండెంట్గా బ్రతకాలి ఎప్పటికైనా అని ఒకసారి అభిని చూసి, నేను అత్తమ్మ ఎవరి మీద ఆధారపడకుండా అంది. అన్నాడు ఆమెనే చూస్తూ. ఇల్లు రాగానే లోనికి వెళ్తుంటే పిలిచాడు తనని. థ్యాంక్ యూ అని చెప్పిన అతన్ని చూసి, యాక్సెప్టెడ్ బట్ ఎందుకో కూడా చెప్పు అని నవ్విన తనని హక్ చేసుకుని, చిన్మయ్ చేసిన మర్డర్ మీ మీద వేసుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి థ్యాంక్ యూ చెప్పనీకి అని వదిలి దూరం జరిగాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు అభి. చేసింది నేను. మధ్యలో చిన్మయ్ ఎందుకు వచ్చింది? తను ఎవరూ కాదు. అప్పుడు స్రోలో లేని అమ్మాయి మర్డర్ చేయడం ఏంటి అని ఖచ్చితంగా అంటుంటే, సరే వెళ్ళండి మీరు, నేను చిన్మయ్ దగ్గరికి వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు అతను. అతని కారు మాయం అయ్యేదాకా చూసిన ఆమె లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత రోజు ఉదయం ఐసీయూకి షిఫ్ట్ చేశారు తనని. మరో 4 రోజులు చిన్మయ్ని ఎవరూ చూడలేరని, అప్పటి వరకు తను స్రోలోకి రాదని చెప్పిన డాక్టర్ మనోహర్ ముందుకు వెళ్ళి, ఎందుకు రాదు, ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నారుగా, ఇప్పుడేంటి మళ్ళీ అన్నాడు అభి కంగారుగా. ఇప్పుడే కాన్షియస్ అయితే తాను గాయాలని బేర్ చేయలేదని, అవి తగ్గే వరకు తన స్పృహలో లేకపోవడమే మంచిదని చెప్పారు వివరణ ఇస్తూ. వాళ్ళు చెప్పింది విన్న అభి ఇంకా ఏమీ అనకుండా థ్యాంక్ యూ అని చెప్పి అక్కడే కూర్చున్నాడు. కారిడార్లో వెళ్తున్న మనోహర్ మిస్డ్ కాల్ ఉన్న నెంబర్కి ఇచ్చేశాడు. 2 రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, మీరు లేకపోయి ఉంటే ఇంత సులభం అయ్యేది కాదు ఈ పని. అలా అనద్దు బేటీ, నువ్వు నా కూతురు వేరు కాదు నాకు. నీకు సహాయం చేయడం నాకు తృప్తిగా ఉంది. కానీ చిన్మయి అని అంటున్న అతన్ని ఆపుతూ, కావాలని చేయలేదు అంకుల్. తను కాన్షియస్ అవితే కేసు మరోలా వెళ్తుంది. నాకు అదంతా ఇష్టం లేదు. సరే వైదేహి, నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఎప్పుడు చిన్మయి స్రోలోకి రావాలి అనుకుంటే అప్పుడే వస్తుంది. థ్యాంక్ యూ అంకుల్ అని కట్ చేసింది తను. బెడ్ మీద కూర్చొని గోడకు వేలాడుతూ వెక్కిరిస్తున్న ఆదిత్య తను కలిసి ఉన్న ఫోటో తీసేసి దానితో పాటు ఆదిత్యకు సంబంధించిన అన్ని ఫోటోలు జ్ఞాపకాలు కనిపించినంత దూరం తీసుకెళ్లమని పని వాళ్ళకి చెప్పి తులసి గారిని చూసింది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, నాకు అమ్మ స్థానంలోకి వస్తారా లేదా కొడుకుని చంపిన కోడల్ని అని దూరం అవుతారా అంటున్న వైదేహి చెంప మీద చిన్నగా తట్టి, వాడు చనిపోయాడని ఒక తల్లిగా ఎంత బాధపడుతున్నానో, వాడెప్పటికీ తిరిగి రాలేడని ఇక మీదైనా నువ్వు వెలుగుని చూస్తావని అంతే సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఏడవడానికి సిద్ధంగా ఉన్న వైదేహి కళ్ళ నీళ్లు తుడుస్తూ హత్తుకుంది. దాదాపుగా 15 రోజులు కోమాలో ఉన్నట్టుగా నమ్మించారు చిన్మయిని. తన కోసం రాధా, అరవింద్ వచ్చేశారు. ఒక అమ్మాయి కోసం తన కాలాన్ని వృధా చేసుకుంటున్న అభిని మందలించి తమతో తీసుకెళ్లిపోవాలనుకున్నారు వారు. మెడిసిన్తో అక్కడికి వచ్చిన అభి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంది వైదేహి. రేపు కేసు ఫైనల్ హియరింగ్ ఉంది. దానికోసం ఆలోచిస్తున్న అభి ఆమె మాటలు వినలేదు. ఏం ఆలోచిస్తున్నావు అంది అభి భుజం కదుపుతూ. ఏం లేదు, ఏమైనా చెప్పవా అన్నాడు. రేపు చిన్మయికి స్రో వస్తుంది. చిన్మయికి స్రోలోకి రాగానే తనని ఇంట్రాగేషన్కి ఒప్పించుకు అభి. షీ నీడ్స్ మోర్ రెస్ట్ అండ్ పీస్. జరిగింది డైజెస్ట్ చేసుకోవడానికి తనకి టైం ఇవ్వండి. ఏం జరిగిందని చిన్మయిని అడిగి ప్రెషర్స్ అయ్యేలా చేయొద్దు అని అభి తన వైపు అలాగే చూస్తుంటే, అంటే ఎలాగో ఈ రోజుతో ఏదో ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది కదా, మళ్ళా తనని అవన్నీ అడగడం ఎందుకు అభి అని. వెళ్ళిపో ఇక్కడి నుండి, వీలైతే కొన్ని రోజులు, కుదిరితే శాశ్వతంగా చిన్నుని తీసుకుని వెళ్ళిపో ఎటైనా అంది వైదేహి. అన్నాడు అంతే. తను ఇప్పటికీ చాలా ఫేస్ చేసింది అభి. ఇంకా నువ్వే చూసుకోవాలి, తగిలిన గాయాలకి మందులా అంది.
చిన్నగా నవ్వి అలాగే అన్నట్టుగా తలని ఆడించాడు. అప్పటి వరకు వీళ్ళ మాటలు విన్న రాధగారు అసహనంగా అతని పక్కన చేరి, వచ్చే కన్నా ఇప్పుడు తను బాగానే ఉంది కదా అంది ఆతృతగా. నర్వస్గా ఉన్న ఆమె చేతులు పట్టుకుని హాయ్ డాడ్ అన్నాడు. కన్న వాళ్ళు కూడా రాలేదు అభి. ఇంత జరిగినా నువ్వెందుకు పాకులాడుతున్నావు ఆ అమ్మాయి కోసం అంటుండగా సర్రుమని చూపు తగిలింది రాధకి. సరే ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉంది కదా, ఇంకా పదా వెళ్దాం. నువ్వు ఇక్కడ ఉంటే పిచ్చివాడవయ్యేలా ఉన్నావు తన కోసం అంది రాధ ఆవేశం కనిపించేలా మాటలు వదిలి. మామ్ అగైన్ అన్నాడు విసురుగా అభి. ఎస్, బికాస్ ఇది నా కొడుకు లైఫ్ అభి. పిచ్చి నిర్ణయాలు ఆదర్శం కోసం తీసుకున్నవైతే ఆవేశం తగ్గగానే మర్చిపోతావు, ఇంకా అప్పుడు పశ్చాత్తాపం పడతావు నువ్వే అన్నారు ఈసారి లాలనగా. మాట్లాడలేదు అభి, మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? అయినా తను ఒక్కదాన్ని పంపించనక్కర్లేదు అభి. తన కోసం తన రక్తం 7వ నెలలోనే లోకాన్ని చూసింది. ఇద్దరిని కలిపి ఎక్కడికైనా ఎవరు గుర్తుపట్టలేని చోటుకి పంపించు, ఏ లోటు రాకుండా మనం చూసుకుందాం అంది. తన రక్తం అంటే చిన్మయి రక్తం లోకాన్ని చూసింది అని దగ్గర ఆగిపోయిన అభి ఆశ్చర్యాన్ని దూరం చేస్తూ రక్తం అంది వైదేహి. చిన్మయి బిడ్డ అంటున్న రాధగారు ఆగిపోతూ ఆదిత్యకి చిన్మయికి పుట్టిన బిడ్డ అంది. ఎక్కడ అభిని మధ్యలో తెస్తారని. అభి కళ్ళు సంతోషంతో నిండుకుండలా ఉన్నాయి. బిడ్డని కోల్పోయి ధైర్యంగా ఉన్నానని అందరికీ చెప్పిన తల్లి మనసు బిడ్డను కోరుకుంటుంది. అందులో చిన్మయి లాంటి వాళ్ళు బిడ్డ ఎవరికి సొంతమైనా ఇంకా ఎక్కువ ప్రేమిస్తారని తెలుసు. బాధలో ఉంది నిర్ణయం తీసుకున్న తను. ఆ బాధ దూరం అవ్వగానే బిడ్డ కోసం ఆలోచించి అబార్షన్ చేయించుకున్న తన మూర్ఖత్వానికి భవిష్యత్తులో బాధపడకుండా అబార్షన్ చేయించే రోజునే తల్లిని ఒప్పించి మరి బిడ్డని మరొకరిలో పెంచేలా చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ లోకాన్ని చూస్తూ తల్లిని చేరడానికి ఆరాటపడుతుందని తెలిసిన అభి అడుగులు నిలవడం లేదు. ఐసీ డోర్ గ్లాస్ నుండి చిన్మయిని చూస్తున్నాడు. ఇంకా షాక్లోనే ఉంది వైదేహి. చిన్మయికి అబార్షన్ చేసింది రాధగారు. చేసిన ఆపరేషన్ జేకే హాస్పిటల్లో. అబార్షన్కి అంతకు ముందు రోజు అభి నన్ను రిక్వెస్ట్ చేశాడు బిడ్డని బ్రతికించమని. ఇప్పుడున్న టెక్నాలజీతో అది అంతా కష్టం కాదని, బిడ్డని బ్రతికిస్తే తను చెప్పిన కండిషన్కి ఒప్పుకోవాలని అభికి చెప్పింది. రాధగారు కోరుకునేదే చిన్మయి తనకి దూరం అవ్వడం. ఖచ్చితంగా అలాంటిది అడుగుతుందని ముందే ఊహించి, నిన్ను తల్లిగా అడగడం లేదు, మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి నుండి బిడ్డని వేరుగా పెంచమంటున్నానమ్మా. చిన్మయి కోలుకొని తన బిడ్డ గురించి ఆలోచించిన రోజు ఆ బిడ్డని తనకి ఇచ్చేయాలి. అప్పుడు తనలో రిగ్రెట్ ఫీల్ ఉండదు. ఒక డాక్టర్గా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసి చివరికి ఒప్పించాడు. అబార్షన్ అయిందని చిన్మయిని నమ్మించి బిడ్డని మరొకరితో మోయిస్తున్నారు. అనుకోకుండా 7వ నెలలోనే ఆమెకి లేబర్ స్టార్ట్ అవ్వడంతో సి సెక్షన్ చేసి బిడ్డని బయటికి తీశారు. జరిగిందంతా అర్థమైన వైదేహి అభిని చూసింది. పాప, బాబా ఎవరు? సంతోషంతో గొంతుకు రాలేదు. చిన్మయి బిడ్డ, తమ బిడ్డ వచ్చిందని సంతోషం అతనిది. పాప, వెళ్దామా, పాపనైనా చూసొద్దాం చెప్పింది రాధ. ఇలా అయినా వస్తాడేమో అనుకుంటూ. ఒక్క నిమిషం మౌనం తర్వాత, రేపు చిన్మయికి స్పృహ వచ్చినా రాకపోయినా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను, అప్పుడే బేబీని చూస్తాను అని చెప్పిన అభి మొండితనం వాళ్ళు సహించరానిదైంది. న్యూస్ ఛానల్స్ అన్నీ కోడే కుసై అభి చిన్మయి ఆదిత్య భార్య అని, కాదు అని నిరూపించడానికి వాడిని చంపేశారు అని వైదేహిని చూసి, ఇప్పుడు కూడా తాను ఆదిత్య భార్య అని అనుకుంటున్నారు అందరూ. ఏం చేస్తావు ఇప్పుడు? ఎట్లా ఆపుతావు అని అభిని ప్రశ్నిస్తూ కుర్చీలో విసుగ్గా కూర్చుండిపోయారు రాధగారు. చిన్మయికి పాప పుట్టిందని కాకుండా ఇంకేమీ అతని చెవిని చేరినట్టుగా గ్లాస్ నుండి తను చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు అభి. అభి, నీతోనే మాట్లాడుతున్నాం, తనని పట్టించుకొని అతనిపై కోపాన్ని ప్రదర్శించింది ఆవిడ. మామ్, లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్. చిన్మయికి తెలిస్తే తను ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అన్నాడు నవ్వుతూ. అలా ఉండేదే అయితే అబార్షన్ చేయించుకోదు, తనకి ఆ బేబీ అవసరం లేదు, ఇంకా భ్రమలో ఉండమాకు అంది సీరియస్గా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.